ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 చొప్పున 2 షూరిటీలు, పాస్పోర్ట్లు సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని కూడా హైకోర్టు వారికి స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలకమైన వ్యక్తులు ఇటు భుజంగరావు, రాధాకిషన్ రావుకు ఈరోజు హైకోర్టు అయితే బెయిల్ అయితే మంజూరు చేసింది. ముఖ్యంగా గతంలో అనేక సార్లు వీళ్ళు బెయిల్ అప్లై చేసుకున్నా సరే కోర్టు తిరస్కరించిన నేపథ్యంలోని హైకోర్టులో బెయిల్ అయితే అప్లై చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వాదనలు విన్న హైకోర్టు కూడా రాధాకిషన్ రావు, భుజంగరావులకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. ఏదైతే ₹1,00,000 బాండు, 2 షూరిటీలు అయితే సమర్పించాలంటూ కూడా ఇటు కోర్టు ఆదేశించింది. అలాగే పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. అలాగే పోలీస్ విచారణకు మాత్రం సహకరించాలంటూ కూడా వీళ్ళిద్దరికీ షరతులు అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులోని వీళ్ళిద్దరూ చాలా కీలకమైన వ్యక్తులు. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోని భుజంగరావు, రాధాకిషన్ రావు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసినట్లయితే నిర్ధారణ అయింది. ముఖ్యంగా వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. గతంలో ఇదే ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకుని అనేక సెటిల్మెంట్లు వీళ్ళు చేసినట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పిఎస్లో కూడా కేసులు అయితే నమోదని. ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలోని వీళ్ళు ఎస్ఐబిలో పనిచేశారు. ముఖ్యంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కింద వీళ్ళందరూ కూడా పనిచేసినట్లు ఇప్పటికే నిర్ధారించిన తర్వాత ఈ కేసు ఎప్పుడైతే ఫైల్ అయిందో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాధాకిషన్ రావుని అలాగే భుజంగరావును కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళైతే విచారించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో కూడా తిరుపతి అన్నకు కూడా బెయిల్ అయితే లభించింది. నిన్న అతను బెయిల్పై అయితే విడుదలయ్యారు. అలాగే ఇప్పుడు తాజాగా వీళ్ళిద్దరికీ కూడా బెయిల్ లభించడం అయితే మనం అయితే చూస్తున్నాం. ముఖ్యంగా ఈ కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలోని ఇప్పుడు వీళ్ళందరికీ బెయిల్ రావడంతో అసలు ఈ కేసు ఎటు వెళ్తుందనేది అయితే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులు కూడా ఇంకా యుఎస్ నుంచి అయితే ఇండియాకి రాలేదు. వాళ్ళని ఇంకా విచారించలేదు. కానీ వీళ్ళ 10 నెలల నుంచి కూడా వీళ్ళు ఇంకా జైల్లో ఉన్న నేపథ్యంలోని కోర్టు కూడా వీళ్ళకి బెయిల్ అయితే మంజూరు చేసింది. గతంలో మనం చూసాం సుప్రీంకోర్టు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుపై చాలా ఘాటుగా స్పందించింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇంకా ఎన్నాళ్ళు ఇది కొనసాగిస్తారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్న అయితే వేసింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరగా పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా కసరత్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఇటు ఏదైతే ఎస్ఐబిజీ ప్రభాకర్ రావుని, శ్రవణ్ రావుని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే అమెరికాలో ట్రంప్ సర్కార్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా అతను తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులు కూడా ఇండియా అయితే రానున్నారు. ముఖ్యంగా నేరస్తులు అలాగే మరొక పక్క వలసదారులు అప్పగించే చట్టం ప్రకారం వాళ్ళందరినీ కూడా ఇండియాకి పంపించే ప్రయత్నంలోనే ఇప్పుడు ఏదైతే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు కూడా ఇండియాకి అయితే రానున్నారు. కానీ పోలీసులు కూడా తమ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో చాలా కీలకమైన వ్యక్తులే ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావులు. వీళ్ళని ఇంకా విచారించలేదు. ఎప్పుడైతే తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయిందో ఇమీడియట్గా వీళ్ళు యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే పాస్పోర్ట్ సీజ్, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కూడా ఇంటర్పోల్ను కూడా ఆశ్రయించారు. ఇంటర్పోల్కి కావాల్సిన కొన్ని ఆధారాలు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈలోపు ఏదైతే ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఉన్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత ఈ కేసు ఒక కొలుక్కొచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఈ కేసు అంటే గత 10 ఏళ్లలోని బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా వ్యవహరించింది. ఫోన్ ట్యాపింగ్ అని అడ్డు పెట్టుకొని ఇటు 2 సార్లు ఎలక్షన్స్తోనే బై ఎలక్షన్స్లో కూడా ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా వాడుకున్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతలు ఫోన్ ట్యాప్ చేశారు. అలాగే ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రతిపక్ష నేతలు డబ్బులు పట్టియడం కూడా చాలానే మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చిందో మొదటగా ఫోన్ ట్యాపింగ్పై దృష్టి సారించింది. ఇటు ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇటు
తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు ఇలా పలువురిని అయితే అరెస్ట్ చేశారు. ఎస్ఐబిలో పనిచేసిన కానిస్టేబుల్తో సహా ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికే పోలీసులు విచారించారు. అలాగే ఆ తర్వాత ఈ కేసు ఏదైతే యూటర్న్ కూడా తీసుకుంది, ఇటు రాజకీయవేత్తలకు కూడా నోటీసులు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ పై విచారించారు. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్లోని చాలా పెద్ద వ్యక్తులే దీనికి అండగా ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులను ఇండియాకి రప్పించిన తర్వాత వాళ్ళని విచారిస్తే బీఆర్ఎస్లోని చాలా పెద్ద రాజకీయవేత్తల పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇటు రాజకీయంగా ఇటు డిపార్ట్మెంట్ పరంగా కూడా కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసినట్లు ఇప్పటికే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తెలుస్తుంది. అదే ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని ఇటు కంపెనీ ఎండి సిఇఓస్ను కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించే విధంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించినట్లు ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలోని వీళ్ళందరినీ కూడా విచారించి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. 10 నెలల నుంచి కూడా ఇటు భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న అందరూ కూడా జైల్లో ఉన్నారు. తాజాగా తిరుపతన్నకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు హైకోర్టు భుజంగరావు, రాధాకిషన్ రావులకైతే బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. 1,00,000 పూచీకత్తుతో 2 షూరిటీలు, అలాగే పాస్పోర్ట్ సబ్మిషన్, అలాగే దేశం విడిచి వెళ్లకుండా పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి, అలాగే పోలీస్ విచారణకు మాత్రం సహకరించాలి. ఒకవేళ ఇలా బెయిల్ వచ్చినా సరే ఎప్పుడు పోలీసులు పిలిచినా సరే విచారణకు హాజరవ్వాలి. ఈలోపు గనక ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు కనుక ఇండియాకి రప్పిస్తే వీళ్ళందరినీ మరొకసారి అదుపులోకి తీసుకుని వీళ్ళందరినీ విచారించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.